వారిద్దరూ 9వ తరగతి చదువుతున్నారు. ఉన్నట్లుండి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో పోటీల్లో పాల్గొనడానికి వెళ్తున్నామని చెప్పారు. తీరా చూస్తే సముద్ర మట్టానికి దాదాపు 1000 అడుగుల ఎత్తులో ఉన్న కొండపైకి ఇద్దరు ఎక్కారు. అక్కడున్న పర్యాటకులు చూస్తుండగానే ఒకరి తర్వాత ఒకరు కొండపై నుంచి దూకేశారు. ఈ క్రమంలో కొన ఊపిరితో ఉన్న ఓ అమ్మాయిని అక్కడున్న వారు కాపాడి ఆసుపత్రికి పంపించారు. మరో అమ్మాయి అయితే అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అయితే వీరిద్దరూ రాసిన సూసైడ్ నోట్ స్పాట్లో పోలీసుల చేతికి చిక్కింది. అందులో అమ్మాయిలు తాము భరించలేనిది ఒక విషయం జరిగిందని రాశారు. కానీ అదేంటనేది మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో ఈ కేసు ఇప్పుడు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆ ఇద్దరు అమ్మాయిల ఇలా చేయడం వెనుకున్న కారణం ఏంటి? వాళ్ళు సూసైడ్ నోట్లో రాసినట్లుగా వారి జీవితంలో భరించలేనిది ఏం జరిగిందనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. దీంతో ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు ఆ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కేరళ రాష్ట్రంలోని కొల్లాంలోని మారుతి మలా కొండపై నుంచి దూకిన ఇద్దరు స్కూల్ విద్యార్థినుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పెరింగనాడ్లోని త్రిచనామంగళంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ కళాశాలలో 9వ తరగతి చదువుతున్న మీను, శివర్ణ అనే ఇద్దరు బాలికలు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయారు. పాఠశాలలో జరుగుతున్న కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నామని ఇద్దరు తమ ఇళ్లలో చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఇద్దరిలో ఒకరైన శివర్ణ తిరువతీరా పోటీలో పాల్గొంటున్నానని చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె కళా ప్రదర్శనను చూడ్డానికి పాఠశాలకు వెళ్లారు. కానీ ఎంత వెతికినా బాలిక కనిపించలేదు. దీంతో శివర్ణ గురించి ఆమె తల్లిదండ్రులు తోటి క్లాస్మేట్స్ ను అడగ్గా తెలియదని చెప్పారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ప్రోగ్రాంలో అంతా వెతికారు. కానీ శివర్ని ఎంతకు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు టీచర్లను సంప్రదించారు. దీంతో శివర్ణతో పాటు మీను అనే మరో విద్యార్థిని కూడా కనిపించినట్లు పాఠశాల యాజమాన్యం గుర్తించింది. ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ వార్త తీవ్ర కలకలాన్ని రేపింది. అయితే మీను దగ్గర ఫోన్ ఉంది, కానీ ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అదే రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాలికల తల్లిదండ్రులు అదూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు మొదలుపెట్టగా కొల్లంలోని పుయప్పల్లిలో ఓ టవర్ వద్ద పోలీసులకు మీను ఫోన్ సిగ్నల్ దొరికింది. అయితే పోలీసులు, బాలికల తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు అక్కడికి చేరుకునేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. అక్కడికి వెళ్లి చూడగా ఇద్దరు బాలికలు కొండపై నుంచి దూకేశారు. ఇందులో మీను అక్కడికక్కడే మృతి చెందగా శివర్ణ గాయాలతో బయటపడింది. ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మీను ఇదే పాఠశాలలో 1వ తరగతి నుంచి చదువుతుంది. శివర్ణ ఏడాది క్రితమే ఆ పాఠశాలలో చేరింది. ఇంట్లో పాఠశాలలో వీరిద్దరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని పాఠశాలలోని టీచర్లు చెబుతున్నారు. ఇక ఇలా ఉంటే మారుతి మలా పర్యటన ప్రాంతం కావడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అందుకే సంఘటన జరిగిన రోజు ఇద్దరు అమ్మాయిలు ప్రమాద ప్రాంతానికి ఎక్కడం ఎవ్వరూ గమనించలేదు. సముద్ర మట్టానికి దాదాపు 1000 అడుగుల ఎత్తులో ఉన్న కన్నడీపర కొండపైకి ఇద్దరు ఎక్కారు. ఆ సమయంలో వాళ్లు భద్రతా కంచె దాటడం సమీపంలో ఉన్న స్థానిక నివాసి విష్ణుదత్ చూశాడు. అనుమానం వచ్చిన అతడు వారిద్దరి చర్యను రికార్డ్ చేసి పుయప్పల్లి పోలీసులకు సమాచారం అందించాడు. అయితే వారిని రక్షించడానికి ప్రయత్నించేలోపు అమ్మాయిలు కొండపై నుంచి దూకేశారు. ఈ సంఘటన సాయంత్రం 5:45 ప్రాంతంలో జరిగింది. సమీపంలోని నివాసితులు, పోలీసులు పైకెక్కి పరిగెత్తినప్పటికీ శివర్ణను మాత్రమే వారు రక్షించగలిగారు. మీను అక్కడికక్కడే మరణించింది. అక్కడ దొరికిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు బాలికలు ఇలా ప్రవర్తించడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.